4 రోజుల క్రితం తెలంగాణ శాసనసభ శాసన మండలిని స్పీకర్ గారు ప్రోరోగ్ చేయడం జరిగింది. స్పీకర్ గారి ఆదేశాల మేరకు గవర్నర్ గారు. అయితే ఎప్పుడైనా ఒక ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనుకున్నప్పుడు అసెంబ్లీని చట్టసభల్ని ప్రోరోగ్ చేసిన తర్వాతనే ఆర్డినెన్స్ తీసుకురావాల్సి ఉంటుంది. అయితే ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా చట్టసభలను ప్రోరోగ్ చేసి ఆర్డినెన్స్ తీసుకురావడానికి ఏదైతే తెరలేపిందో ప్రధానంగా అసైన్మెంట్ ల్యాండ్స్ కు సంబంధించిన ఆర్డినెన్స్ తేవాలని ప్రభుత్వం ఆతృత పడుతుంది. వాస్తవంగా తెలంగాణ ప్రాంత పోరాటాలకు, తెలంగాణ రైతుల, తెలంగాణ ప్రజల రైతాంగ పోరాటాలకు, తెలంగాణ సమాజం చేసిన సాయుధ రైతాంగ పోరాటాలకు ఈ భూములకు పూర్తి స్థాయిలో లింక్ ఉన్నది. ఎందుకంటే నిజాం నవాబులకు వ్యతిరేకంగా, భూస్వాములకు వ్యతిరేకంగా, జాగీర్దారులకు వ్యతిరేకంగా, పటేల్ పట్వారి వ్యవస్థలకు వ్యతిరేకంగా సాయుధ రైతాంగ పోరాటం జరిగి 4000 మంది అమరులైన తర్వాత తెలంగాణ ప్రాంతానికి నవాబుల నుంచి విముక్తి కలిగింది. ఈ పోరాట నేపథ్యంలో ఇటు తెలంగాణకు, అటు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ భూమి లేని పేదలకు, ప్రధానంగా దళితులకు, గిరిజనులకు, వెనుకబడిన వర్గాలకు, అసలు ఉన్నత వర్గాలకు, ఈ వర్గాలకు మధ్యలో వైషమ్యాలు, పోరాటాలు, వీటికి వేదిక భూమి. ఈ భూమి అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్నప్పుడే ఈ అంతరాలను తగ్గించవచ్చని చెప్పి 1947 నుంచి 1972 వరకు ప్రభుత్వం దగ్గర ఉన్న భూములను పేదలకు కేటాయిస్తూ పోవడం జరిగింది. అయినా కూడా వీళ్ళ మధ్యలో అంతరాలు తగ్గకపోవడం, భూ పోరాటాలు పెరగడం, కమ్యూనిస్టులు ఉధృతంగా దేశం మొత్తం ఎర్ర జెండా నీడన ఉద్యమాలు చేసి భూమి లేని పేదలకు భూములు కేటాయించే విధంగా దున్నేవాడిదే భూమి అనే నినాదంతో ఈ దేశం మొత్తం దేశవ్యాప్తంగా ఎక్కడ అవసరమైతే అక్కడ పోరాటాలు చేశారు. దాన్ని పరిగణలోకి తీసుకొని కాంగ్రెస్ పార్టీ శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఈ పేదలను బలోపేతం చేయాలంటే, ఆర్థికంగా నిలదొక్కునే విధంగా వాళ్ళని అభ్యున్నతి పదం వైపు నడిపించాలంటే, పేదల ఆత్మగౌరవం పెరగాలంటే పేదలకు భూ కేటాయింపులు జరగాలి. కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోనే 1000 ఎకరాల భూములు ఉండడంతో వాళ్ళ ఆధిపత్యంలో పేదలు మగ్గిపోతుంటే వాటిని గమనించి కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఆనాడు 1972 సీలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఈ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒక్క కుటుంబానికి 54 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండడానికి వీల్లేదని చట్టం తెచ్చి, అంతకంటే అధికంగా ఉన్న కొన్ని కోట్ల ఎకరాలు ఈ దేశంలో ధనవంతుల దగ్గర ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాలలో ప్రభుత్వాలు సేకరించి పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత కీలకమైన తీసుకొచ్చిన మార్పు, పేద ప్రజల అభ్యున్నతి కోసం తీసుకున్న చర్య ల్యాండ్ సీలింగ్ యాక్ట్ 1972. ఆ తర్వాత భూముల కేటాయింపులు జరిగి ఆ భూములు పేదలకు కేటాయించిన తర్వాత వాళ్ళ అమాయకత్వాన్ని అడ్డం పెట్టుకొని ధనవంతులు, చదువుకున్న వాళ్ళు అత్యంత తక్కువ ధర చెల్లించి కొనుక్కుంటుంటే అలాంటి కొనుగోళ్లను కూడా నిషేధించడానికి 1977లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 1977 అంటే అసైన్మెంట్ కింద ఎవరికైనా భూములు ఇస్తే బదలాయింపు నిషేధిస్తూ ఆనాడు కాంగ్రెస్ పార్టీ మళ్లీ చట్టం తీసుకొచ్చింది. ఈ సీలింగ్ యాక్ట్ గాని, భూ బదలాయింపు నిషేధ యాక్ట్ విషయంలో గాని ఆనాడు పివి నరసింహారావు గారు క్రియాశీలక పాత్ర పోషించి ఈ చట్టాలను తీసుకొచ్చి పేదలకు భూములు కేటాయించడం జరిగింది.
1977లో చట్ట సవరణ ద్వారా అసైన్మెంట్ భూముల బదలాయింపును నిషేధించిన తర్వాత ఏ పేదలకైనా ప్రభుత్వము భూములు కేటాయిస్తే వాళ్లకు అమ్ముకోవడానికి వీల్లేదు. ఒకవేళ వాళ్ళు అమ్ముకున్నట్టు ఎక్కడైనా ప్రభుత్వానికి సమాచారం ఉంటే వాటిని తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆ లబ్ధిదారులకి మళ్లీ కేటాయించే విధంగా చట్ట సవరణ చేసింది. ఒకవేళ వాళ్లకు కేటాయించలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఇంకెవరికైనా భూమి లేని నిర్వాసితులకు ఈ భూమిని కేటాయించే విధంగా, ఇది కూడా సాధ్యం కానప్పుడు ప్రజా ఉపయోగమైన పనుల కోసం ప్రభుత్వమే వాటిని సేకరించి తీసుకునే విధంగా ఆనాడు చట్ట సవరణ జరిగింది. ఆ తర్వాత కాలక్రమేణా ఈ తెలంగాణ ప్రాంతంలో నిన్నమన్న ప్రభుత్వం తేల్చిన లెక్కల ప్రకారం దాదాపుగా 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఇందులో 84,000 మంది అక్రమ లబ్ధిదారులు, అక్రమంగా ఆక్రమించుకున్న వాళ్ళు ఉన్నారని ప్రభుత్వం కొన్ని లెక్కలు పత్రికలు ప్రజా సాధనాలకు చెప్పడం జరిగింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఈ యాక్ట్ అమెండ్మెంట్ కోసం ప్రవేశపెట్టడం జరిగింది. ఎవరైనా ఎక్కడైనా భూములు అమ్ముకుంటే లేదా ఇతరులకు బదిలీ అయితే, బదిలీ అయిన వాళ్లకు భూములు లేకపోతే వాళ్లకు రెగ్యులరైజ్ చేసే విధంగా, అదే విధంగా కొంతమందికి కేటాయించే విధంగా చట్ట సవరణ తీసుకొచ్చింది. ఆ చట్ట సవరణ మీద బొజ్జ తారకం గారు హైకోర్టుకి వెళ్లి ఇలా చేస్తే బదలాయింపులను ప్రభుత్వమే అధికారికంగా అనుమతిస్తే ఒకవేళ ఇక పేదోడి చేతుల గుంట భూమి కూడా మిగలదు, ఇది స్పిరిట్ ఆఫ్ యాక్ట్ కు అగెనెస్ట్ గా ఉన్నదని చెప్పి హైకోర్టులో కేసేస్తే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఆగిపోయినాయి. కానీ అసెంబ్లీలో చట్టం పాస్ అయింది. ఇవన్నీ వీటి వెనకాల ఉన్న నేపథ్యం 72లో సీలింగ్ యాక్ట్ తెచ్చిన, 77లో ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ల్యాండ్ 1977 యాక్ట్ తీసుకొచ్చిన, 2007లో సవరణలు తీసుకొచ్చిన బిల్లు చట్టసభలలో తెచ్చిన, ఇవన్నీ కూడా వివిధ సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ శాసనసభలో పూర్తి స్థాయిలో చర్చలు చేసి పారదర్శకంగా ప్రజలకు తెలియజెప్పి ప్రతిపక్షాల అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాత ఆనాడు చట్టాలను సవరించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను సవరించడం ద్వారా లబ్ధిదారులకు మేలు చేస్తామని ఒక ముసుగులో ఈ రోజు కొత్త ఆర్డినెన్స్ తీసుకురావడానికి తెరలేపింది. నేను అడుగుతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీరు పేద ప్రజలకు ఉపయోగపడే చట్ట సవరణ తీసుకొచ్చిన కొత్త చట్టాల ద్వారా పేదలకు మేలు చేయాలనుకున్నప్పుడు వాస్తవంగా ఫిబ్రవరి నెలలోనే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేయాలి. బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేయాల్సిన సందర్భంలో అసెంబ్లీని ప్రోరోగ్ చేసి ఈ రోజు మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు హడావిడిగా అంటే దీని వెనకాల ఉన్న మతలబును తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. దీని వెనకాల వేల కోట్ల రూపాయల భూ ఆక్రమణ దందా, కేసీఆర్ బంధువుల దోపిడీ, కేసీఆర్ బినామీల దోపిడీ దీని వెనకాల దాగి ఉన్నది. నేను సూటిగా ఈ సందర్భంగా ఒక మాట చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నిన్న మొన్న జరిగిన చర్చల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నాయకులను అన్పార్లమెంటరీ భాషలో దూషించిండ్రని చెప్పి కొంతమంది మహిళల చేత ఫోన్లు చేయించిండ్రు. పెద్దలు చెప్పిండ్రు, మీరు మాట్లాడిన తర్వాత మా నాయకులు స్పందించిండ్రు తప్ప మా నాయకులు అలాంటి భాషను గాని అలాంటి భావాన్ని గాని వ్యక్తీకరించలేదు, మీరు అన్న తర్వాత మీరు స్పందించిండ్రని. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దల మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో ఏ ఒక్క పదాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్దలను దూషించకుండా వాస్తవ విషయాలు ఈరోజు తెలంగాణ సమాజానికి చెప్తున్నా. ప్రభుత్వంలో కుర్చీలో ఉన్న పెద్దలు నేను ఈరోజు చేస్తున్న ఆరోపణలు సూటిగా వ్యక్తుల మీద, లబ్ధిదారుల మీద, పాలకుల మీద ప్రత్యక్ష ఆరోపణ చేస్తున్నా. బాధ్యతలో ఉన్నవాళ్ళు పారదర్శకంగా
ప్రజలకు జవాబుదారీతనంగా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉన్నది. నా ఆరోపణ నేరుగా ముఖ్యమంత్రి గారి మీదనే చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు బినామీగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి గారి అత్యంత సమీప బంధువు మైహోం సంస్థల అధిపతి రామేశ్వరరావు గారు, వారి బంధువులు మహేశ్వరం మండలం, శంషాబాద్ మండలంలో ముచ్చింతల కావచ్చు, నాగారం కావచ్చు, నాగిరెడ్డిపల్లి కావచ్చు, ఇలా 10 గ్రామాలల్లో 4,000 నుంచి 5,000 ఎకరాల భూమిని సేకరించడం జరిగింది. ఈ 4 నుంచి 5,000 ఎకరాల భూ సేకరణలో దాదాపుగా 1,500 నుంచి 2,000 ఎకరాల అసైన్డ్ భూములు ఉన్నాయి. ఈ అసైన్డ్ భూములను 2 రకాలుగా వాళ్ళు తీసుకుంటున్నారు. ఒకటి, వీళ్ళు సేకరించే ప్రాంతంలో పట్టా భూములు ఉంటే పట్టా భూములను బెదిరించి అదిరించి తీసుకొని వాళ్ళకి ఇతర ప్రాంతాలలో గ్రామాలలో ఉన్న రైతులకు అసైన్మెంట్ ద్వారా కేటాయించిన భూములను కొనుగోలు చేసి ఆ రైతులకు ఇవ్వడం జరిగింది. రెండవది, అసైన్మెంట్ కేటాయింపులు జరిగిన వాళ్ళను ఏపీఐఐసికి సరెండర్ చేయించి ఆ భూములను ఫ్యాక్టరీల నిర్మాణం పేరు మీద వీళ్ళకి కేటాయించే విధంగా తక్కువ ధరకు టిఎస్ఐఐసికి సరెండర్ చేసి వాటి ద్వారా వీళ్ళు తిరిగి కొనుగోలు చేసే విధంగా రెండవ మార్పిడి జరుగుతుంది. మూడవది, వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలని డిసెంబర్ 18 తారీఖున బిఆర్ మీనా స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ 24/196 మెమో ద్వారా అసైన్మెంట్ భూములు అన్యాక్రాంతమైతే దాన్ని ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళకు రెగ్యులరైజ్ చేయమని చెప్పి ఒక మెమో విడుదల చేయడం జరిగింది. డిసెంబర్ 18, 2017 నాడు బిఆర్ మీనా విడుదల చేసిన మెమో ప్రకారం ప్రభుత్వము ఎవరైనా ఇతరుల అసైన్మెంట్ భూములు ఆక్రమించుకున్నా, కొనుగోలు చేసినా వాటిని రెగ్యులరైజ్ చేయమని ఆ మెమోలో ఉన్న సారాంశం. అయితే ఆ మెమో ప్రకారం హెచ్ఎండిఏ పరిధి లోపల ఉన్న మండలాల గ్రామాలలో నిషేధం ఉన్నది. ఈ మెమో ఎక్కడ పనిచేస్తుందంటే హెచ్ఎండిఏ ఆవల ఉన్న గ్రామీణ ప్రాంతాలలో ఉన్న భూములను రెగ్యులరైజ్ చేసుకోవడానికి ఆ మెమో వర్తిస్తుంది. కానీ ఆ మెమోను అడ్డం పెట్టుకొని హెచ్ఎండిఏ పరిధిలోకి వచ్చే మండలాల గ్రామాలలో నిషేధం ఉన్న భూములను కూడా రెగ్యులరైజ్ చేయాలనే ప్రయత్నం చేస్తే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కేసీఆర్ గారి బంధువు రామేశ్వరరావు గారి బంధువుని తీసుకొచ్చి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా నియమించి ఈ 100 ఎకరాల భూముల రెగ్యులరైజేషన్, టిఎస్ఐఐసికి సరెండర్, పట్టా భూములను మైహోం రామేశ్వరరావు గారి సంస్థల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ లబ్ధిదారులకు పక్కన అసైన్మెంట్ భూములను రిజిస్ట్రేషన్ చేసే విధంగా ఏవైతే చర్యలు చేపట్టినరో బిఆర్ మీనా గారు వ్యతిరేకించారు. బిఆర్ మీనా గారు పూర్తిగా ప్రభుత్వానికి సహకరించకపోవడం వల్ల ఎన్నడైనా జైళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది చట్ట వ్యతిరేకం, నియమ నిబంధనలకు వ్యతిరేకం. ఇవాళ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఉండొచ్చు, దిగిపోవచ్చు, కానీ భూ రికార్డులు అనేది దశాబ్దాల పాటు అందుబాటులో ఉంటుంది. ఏ రోజైనా ఈ తప్పిదాలు చేస్తే జైలుకు వెళ్ళక తప్పదని చెప్పి సహాయ నిరాకరణ చేసిన బిఆర్ మీనాను ఉన్న పలంగా బదిలీ చేసిండ్రు. బదిలీ చేసి ఈ రోజు ఈ 100,000 ఎకరాలను రామేశ్వరరావు గారికి బదిలీ చేయడానికి, రామేశ్వరరావు గారికి రెగ్యులరైజ్ చేయడానికి, రామేశ్వరరావు గారి బెదిరింపులకు లొంగి తమ పట్టా భూములను రామేశ్వరరావు గారికి అమ్మినట్టుగా రికార్డు సృష్టించి వాళ్ళకి ఇతర ప్రాంతాలలో అసైన్ చేసే భూములకు సహకరించడానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ వాళ్ళ బంధువుని అడ్డం పెట్టుకుని ఈరోజు 100 ఎకరాల దోపిడీకి పాల్పడుతున్నారు. ఈనాడు ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవడానికి చేస్తున్న ప్రయత్నం ఏదైతే చట్టం ఉందో ఆ చట్టం ఆనాడు 2007లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చ జరిగి పాస్ అయిన చట్టం. దాని మీద బొత్స తారకం హైకోర్టుకి వెళ్లి కేసు వేయడంతో అమలు ఆనాడు ఆగింది. ఆ చట్టం ప్రకారం 2007 మే 29 కట్ ఆఫ్ డేట్. ఎవరైనా ఇతర అసైన్మెంట్ భూములను ఆక్రమించుకున్నా, కొనుగోలు చేసినా, ఇంకేదైనా చేసినా ఆ డేట్ కంటే ముందున్న వాళ్లకు రెగ్యులరైజ్ చేయడానికి ఆ చట్టంలో ఉంది. కానీ ఆ డేట్ ప్రకారం చేస్తే రామేశ్వరరావు గారికి లబ్ధి చేకూరదు. కాబట్టి
జూన్ 2, 2014 వరకు ఎవరు ఆక్రమించుకుంటే వాళ్ళకు రెగ్యులరైజ్ చేయాలనే చట్ట సవరణ కోసమే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అనే నాటకానికి డ్రామానికి తెరలేపింది. నిజంగానే చంద్రశేఖరరావు గారు తన బంధువులకు తన బినామీ అయిన రామేశ్వరరావు గారికి లబ్ధి చేకూర్చడానికి కాకపోతే, ఒకవేళ నిజంగానే పేద ప్రజలకు, దళితులకు, గిరిజనులకు, బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చే చట్టమే అయితే రేపు వచ్చే అసెంబ్లీలో పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత ఈ ఆర్డినెన్స్ ను చట్ట రూపంలోనే అసెంబ్లీలో పాస్ చేయించుకుంటే ప్రజలకు పారదర్శకంగా వివరించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉండే కదా. ఎందుకు ఆదరబాదరగా ఆర్డినెన్స్ తీసుకురావాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం? ఈనాడు రామేశ్వరరావు గారు ఏదైతే 10 గ్రామాలు మహేశ్వరం మండలం, శంషాబాద్ మండలంలో ముచ్చింతల నుంచి మొదలు పెడితే నాగారం, నాగిరెడ్డిపల్లె నుంచి 10 గ్రామాల రామేశ్వరరావు గారు కొనుగోలు చేసిన భూమి ఎంత, వారి ఆధీనంలో ఉన్న అసైన్మెంట్ భూములు ఎంత, ఈ అసైన్మెంట్ భూములను ఏ రకంగా రామేశ్వరరావు గారికి రిజిస్ట్రేషన్ జరిగినవి? రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన చట్టం ప్రకారం అసైన్మెంట్ భూమిని రిజిస్ట్రేషన్ ఇతరులకు చేయడానికి లేదు. ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే అది చట్ట ప్రకారం చెల్లదు. రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం జరిగిన ఏ ట్రాన్సాక్షన్ కూడా చెల్లుబాటు కాదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఈ రిజిస్ట్రేషన్ చేసిన భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. ఈ రోజు హెచ్ఎండిఏ పరిధిలో అసైన్మెంట్ లబ్ధిదారుల చేతిలో లేకుండా ఇతరుల చేతులకు బదిలీ అయిన భూములను మొత్తం రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ప్రజా ఉపయోగ కార్యక్రమాలకు వినియోగించాలి. తిరిగి అసైన్మెంట్ చేయడానికి కూడా లేదు. కాబట్టి ఈ రోజు రామేశ్వరరావు గారు కుటుంబ సభ్యులు, బంధువులు టోటల్ గా 100 ఎకరాల అసైన్మెంట్ భూములు ఈ రోజు వారి స్వాధీనంలో ఉన్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందా లేదా ప్రజలకు చెప్పాలి. ఇవాళ నీ చుట్టం కోసం ఈ చట్టాన్ని ఆర్డినెన్స్ ద్వారా తీసుకొచ్చి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణను దోపిడీ చేయడానికే చంద్రశేఖరరావు గారు ఈ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు నిన్న మొన్న భూములకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని సేకరించమన్నారు కదా. ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి తెలంగాణ ప్రాంతంలో ఇచ్చిండ్రు, ఎన్ని ఎకరాల అసైన్మెంట్ భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నది, ఆ భూములు ఎన్ని, ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు ఎవరు, ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరు, వాళ్ళ వివరాలను పూర్తి స్థాయిలో ప్రభుత్వం పారదర్శకంగా ప్రభుత్వం వెబ్సైట్ లో పెట్టాలి. ప్రభుత్వం విడుదల చేయాలి. ప్రత్యేకంగా హైదరాబాద్ చుట్టుముట్టూతో ఉన్న ఎకరాకు కోట్ల రూపాయల విలువ కలిగిన భూములు పరాయిల ఆధీనంలోకి వెళ్లిపోయినాయి. ముఖ్యంగా శంషాబాద్ మహేశ్వరం మండలంలో రామేశ్వరరావు గారే 100 ఎకరాలను ఆక్రమించుకున్నాడు. ఆయన బంధువులు, ఆయన ఆ భూముల వివరాలు సంపూర్ణంగా ఒక ప్రత్యేక విచారణ అధికారిని వేసి మొత్తం ఆ గ్రామాలలో ఉన్న అసైన్మెంట్ భూములు ఎంత, కేటాయించింది ఎవరెవరికి, పరాయి ఆధీనంలో ఉన్న భూములెన్ని, రామేశ్వరరావు గారి ఆధీనంలో ఉన్న భూములెన్ని లెక్క తేల్చాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈనాడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా మీ బంధువును తీసుకొచ్చి బిఆర్ మీనాను బదిలీ చేసి 100 ఎకరాలు మీరు దోపిడీకి పాల్పడుతున్నారు అసైన్మెంట్ భూములను. అందుకే మీరు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. సూటిగా నేను ఈ ఆరోపణ ప్రభుత్వం మీద చేస్తున్నా. పూర్తి స్థాయిలో చంద్రశేఖరరావు గారికి తెలిసి చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ధనదాహం, భూదాహానికి ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు. ఈ రోజు రామేశ్వరరావు గారి బంధువుల పేరు మీద 100 ఎకరాల భూములు ఉన్నాయి. అక్రమ లబ్ధిదారుల అసైన్మెంట్ భూములల్లో రామేశ్వరరావు గారి మొత్తం బంధువులు చాలా మంది ఉన్నారు. నేను ఇది సూటి ఆరోపణ చేస్తున్నా. ప్రభుత్వం వైపు నుంచి నేను చేసిన ప్రతి ఆరోపణ మీద మీరు వివరణ ఇవ్వండి, లేదా మీరు చట్టం తీసుకొస్తామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే క్రిమినల్ కేసులు పెడతామని నేను ఇప్పుడు సూటిగా నేరుగా ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ చేస్తున్నా. ముఖ్యమంత్రి గారి బంధువుల మీద, బినామీల మీద ఆరోపణ చేస్తున్నా. మీరు నిజంగానే తప్పు చేయకుండా ఉంటే, పారదర్శకమైన పరిపాలనను మీరు అందిస్తూ ఉంటే మీరు నా మీద కేసైనా పెట్టండి, లేదా నేను విసిరిన సవాలు ప్రకారం గ్రామాలన్నింటిని కూడా నేను 10 గ్రామాల వివరాలు అన్ని నేను చెబుతా. నువ్వు ఈ విచారణ అధికారిని అయ్యి
నేనే తీసుకెళ్లి చూపిస్తా, మీరు మీ బంధువులు ఏ రకంగా సీలింగ్ ల్యాండ్ మొత్తం ఆక్రమించుకున్నారో అక్రమ లబ్ధిదారులు. ఇవాళ ముచ్చింతల గ్రామానికి వెళ్లి చూడండి, అక్కడ భూములు ఉన్న పేదలను అడగండి. ఎందుకు నయీం ఎన్కౌంటర్ జరిగిందో ఆ గ్రామాల ప్రజలు చెప్తారు. నయీం ఎన్కౌంటర్ ఏదైతే చిక్కుముడి ఉందో ఆ చిక్కుముడికి సమాధానం కావాలంటే ముచ్చింతల, నాగారం, నాగిరెడ్డిపల్లి ఆ 10 గ్రామాలలో ఉన్న రైతులను మీరు సంప్రదిస్తే నయీం ఎన్కౌంటర్ వెనకాల ఉన్న చీకటి కోణం అనేది ఈరోజు తెలంగాణ సమాజానికి తెలుస్తుంది. కాబట్టి ఈనాడు చంద్రశేఖరరావు గారు ఈ చట్టాలను తన చుట్టాల కోసం సవరించి వందల వేల ఎకరాలు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా దీని మీద దీర్ఘకాలికమైన పోరాటం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ తరఫున. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. మేము మాట్లాడితే, నిజాలు మాట్లాడితే, ఏం మాట్లాడుకుంటే తప్పించుకొని 2 రోజులు వదిలేస్తే పత్రికలు ప్రసార సాధనాలు మర్చిపోతాయి, తర్వాత అంశం మరుగున పడిపోతుంది అనే ఒక కొత్త విధానాన్ని ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు. ఏమన్నా అంటే మేము అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు కదా అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. తారక రామారావు గారి మామ ఎస్టీ సర్టిఫికేట్ విషయంలోనే కూడా ఈ విధంగా దాటవేత ధోరణితో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు తప్పించుకుంటున్నారు. ఇవాళ కూడా ప్రభుత్వం కుర్తిలో పడ్డ ఎలకలాగా మారి ఈ ఆరోపణ మీద అసలు మాట్లాడారు. రేపు ఎవరు కూడా మామూలుగా నేను మాట్లాడంగానే 10-20 మంది మీద పడి కలిసే టిఆర్ఎస్ నాయకులు రేపు ఎవ్వరు కూడా తేలు పుట్టిన దొంగలాగా మంచం కింద దాచుకుంటారు తప్ప ఎవ్వరు కూడా బయటికి రారు. తెలంగాణ సమాజం గమనించవలసిన అవసరం ఉన్నది. ఏదైతే మెమో డిసెంబర్ 18, 2017 నాడు 24,197 మెమో నెంబర్ ఇచ్చిండో ఆ మెమోతో ఎవరెవరికి రెగ్యులరైజ్ చేసిరో ప్రభుత్వం వివరాలు బయట పెట్టాలి. నిషేధం ఉన్న హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న జరిగిన లావాదేవీల వివరాలు బయట పెట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రామేశ్వరరావు కేసీఆర్ గారి కుటుంబం ఏదైతే నేను ఆరోపణ చేస్తున్నో సంపూర్ణమైన సమాచారంతోనే నేను మాట్లాడుతున్నా. ఈ రోజు ఈ పార్టీకే బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టి ఉండాలి. ఒకవేళ ప్రభుత్వానికి ఇంకో 15 రోజుల తర్వాత బడ్జెట్ సమావేశాలు మొదలు పెట్టాలని అనుకుంటే ఇప్పటికిప్పుడు ఆర్డినెన్స్ తీసుకురావాల్సిన అవసరం లేదు. అసైన్మెంట్ యాక్ట్ కింద ఆల్రెడీ ఇది చట్టం పాస్ అయి ఉన్నది. 2007లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దీనికి సంబంధించిన సవరణలతో కూడుకున్న చట్టం శాసనసభ ఆమోదం పొందింది. ఈనాడు హడావిడి అంతా కట్ ఆఫ్ డేట్ 2007 ఉంది కాబట్టి దాని జూన్ 2, 2014 వరకు లేకపోతే 2016 వరకు రామేశ్వరరావు గారికి అనుకూలంగా మార్చడానికి మాత్రమే తిరిగి ఆ చట్టం పట్ల ఆర్డినెన్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుండు. పూర్తి స్థాయిలో ఈ 10 గ్రామాలలో అసైన్మెంట్ భూములను 22A కింద నిషేధం ఉన్న రిజిస్ట్రేషన్ చేయకుండా నిషేధించిన భూములను రామేశ్వరరావు గారి బంధువుల పేర్ల మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఇది నా సూటి ఆరోపణ. ఇవన్నీ కూడా చంద్రశేఖరరావు గారికి తెలిసే జరిగినవి. ఎందుకంటే ఈ ప్రాంతంలో మియాపూర్ భూ కుంభకోణం జరిగినప్పుడు అన్ని సబ్ రిజిస్ట్రార్లలో ఏమేమి జరిగినాయో రిజిస్ట్రేషన్లు అన్ని కూడా సంపూర్ణ సమాచారాన్ని ముఖ్యమంత్రి గారికి అధికారం ఇవ్వడం జరిగింది. ఎన్ని అసైన్మెంట్ భూములు, ఎన్ని వందల ఎకరాలు అక్రమ లబ్ధిదారుల పేరు మీద రిజిస్ట్రేషన్లు జరిగినాయి. ఈ సబ్ రిజిస్ట్రార్ శంషాబాద్ సబ్ రిజిస్ట్రార్లో కాకుండా ఇతర ప్రాంతంలో చేసిన ఎనీవేర్ రిజిస్ట్రేషన్ల ఎన్ని వందల ఎకరాల రిజిస్ట్రేషన్లు జరిగినాయో ముఖ్యమంత్రి గారి దగ్గర వివరాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద వాటిని గోప్యంగా రహస్యంగా వాటిని కప్పుపుచ్చి దుమ్ము పేరుకుపోయేటట్టు ముఖ్యమంత్రి గారే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఒకవేళ నిజాయితీగానే ఉంటే, వారు పారదర్శకమైన పాలనను తెలంగాణ ప్రజలకు అందిస్తుంటే ఈ 2 మండలాలలో జరిగిన అసైన్మెంట్ కేటాయింపులు, లావాదేవీలు, అక్రమ లబ్ధిదారులు, అక్రమ రిజిస్ట్రేషన్ల మీద విచారణ అధికారిని నియమించమనుంది. 100% నిరూపించడానికి, వివరాలతో ఆధారాలతో అందజేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. కాబట్టి ఇక ప్రభుత్వం వాళ్ళు రెచ్చగొట్టడానికి అసభ్యకరమైన పదజాలంతో ప్రెస్ మీట్ పెట్టడం కాదు.
వివరాలతో కూడుకున్న వివరణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. బాధ్యతాయుతమైన మంత్రులు స్పందించవలసిన అవసరం ఉన్నది. అధికారులు వివరణలు ఇవ్వవలసిన బాధ్యత ఉన్నది. ఈ సందర్భంగా మీ బంధువులు మీరు నజరానాలు పంచుకోవడానికి కాదు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ తెలంగాణ, భూ పోరాటాలతో విముక్తి కలిగిన తెలంగాణ, సాయుధ రైతాంగ పోరాటాలతో వెలుగులోకి వచ్చిన తెలంగాణ, కొద్దిమంది పిడికడి వ్యక్తుల గుప్పిట్లో బందీ కావడాన్ని ఏ తెలంగాణ సమాజం కూడా హర్షించదు. ఈ భూ కుంభకోణం ఇప్పటి వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అన్ని భూ కుంభకోణాల కంటే పెద్దది. ఇంతవరకు 1956 నుంచి 2018 వరకు జరిగిన భూ కుంభకోణాలు ఎన్నైతే ఆరోపణలు వచ్చినాయో అన్ని ఆరోపణల కంటే పెద్ద కుంభకోణం ఇది. ఇందులో ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి గారు స్వయంగా వారికి సమాచారం ఉంది. వారు వాళ్ళని కాపాడుతారా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారా? దీని ద్వారానే ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధి తెలంగాణ సమాజానికి అర్థమవుతుంది. అర్థం కావాల్సిన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.